హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగే ఇలా విష్ణు సహస్రనామం, లలితా పారాయణ ఇలా కిచెన్లో అయితే బ్లూటూత్ ఆన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఈ విధంగా మనం వింటూ పనులు చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. మనకి ఆ శ్లోకాలు అనేవి వినటం వలన బాగా కంటత అవుతాయన్నమాట. తర్వాత వాటర్ అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా కాచుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా సైక్లోన్స్ అని వాటర్ అన్నీ వరదలు ఇలా వచ్చినాయి కదండి. ఎక్కువగా మనకి కృష్ణా జిల్లా ఆ ఏరియాలో మేముండేది కూడా అక్కడే అనమాట. అందుకని వాటర్ అనేది ప్రతి ఒక్కరూ కాచుకొని తాగితే చాలా హెల్దీగా ఉంటుందండి. ఎందుకంటే ఏదొచ్చినా కూడా వాటర్ తోటే వస్తాయన్నమాట. మనకి డయేరియా కావచ్చు, ఇలా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఏదొచ్చినా కూడా వాటర్ ద్వారానే వస్తుంది. ఇలా మార్నింగ్ టీ పెట్టేసేసి, వర్షాలు కదండి ఈరోజైతే ఎక్సర్సైజ్ అది బ్రేక్ అయిపోయింది. తర్వాత దోసకనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీలు నేను ఇలా వేయించి పెట్టుకుంటానండి. అంటే ప్రొవిజన్స్ తీసుకురాగానే ఒక 10 days 15 daysకి సరిపడా అయితే ఒక్కసారి వేయించుకున్నామనుకోండి, మనకి ఉదయాన్నే పని అనేది కొంచెం తక్కువ పడుతుంది. ప్రతిరోజు వేయించాలన్నా కూడా టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా జాబ్స్ చేసే వాళ్ళు కానీ ఎర్లీగా, అంటే ప్రతి వాళ్ళు హౌస్ వైఫ్ అయినా కూడా అన్ని పనులు చక్కబెట్టుకొని హస్బెండ్ని అది ఆఫీస్కి పంపాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండాలి కదండి, ప్రీ ప్లాన్డ్గా. అందుకని ఇలా మిర్చి, పచ్చి కొబ్బరి కూడా నేను కొబ్బరికాయ అయితే కొట్టి, మనకి దేవుడి దగ్గర కొట్టినా లేదు, ఒక కొబ్బరికాయ కొట్టేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనకి గ్లాస్ జార్లో కానీ ఏదైనా చిన్న బాక్స్లో కానీ అలా స్టోర్ చేసుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో, డైలీ మనకి పని తక్కువ ఉంటుంది. ఇలాగైతే పల్లీలు వేయించి పెట్టుకుంటాను. పల్లీలు ఎప్పుడైనా మనం ఇలా రౌండ్, అంటే ఎక్కువ వైట్ కలర్లో ఉన్నాయి, టేస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇలా క్యారెట్, బీట్రూట్, కీరా అయితే జ్యూస్ కోసం కట్ చేసుకుంటున్నానండి. మా ఇద్దరికి ఒక క్యారెట్, ఒక బీట్రూట్, హాఫ్ కీరా అనమాట. అది కట్ చేసి వేసుకుంటా. ఇది డైలీ చేస్తున్నాను కదా, ఈ హాఫ్ ముక్క అయితే ఇలా పెట్టానండి. రోజు కొంచెం కొంచెం పెద్ద సైజు వస్తున్నాయి కీరా బాగా. ఇప్పుడు సీజన్ రైనీ సీజన్ కదండి, వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా వస్తున్నాయి. తీసుకొచ్చుకోవటానికే ప్రాబ్లం ఉంది బయటికి వెళ్ళేసి. ఇట్లా బీట్రూట్ ఫస్ట్, క్యారెట్ అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఎందుకంటే కీరా వేసామనుకోండి ముందుగా అదేమో గుజ్జు గుజ్జు అయిపోయి వాటరీగా వచ్చేస్తుంది అనమాట, ఇవి మెదగవన్నమాట. అందుకని ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ అవి బ్లెండ్ చేసుకొని, తర్వాత మనకి ఎంత కీరా క్వాంటిటీ కావాలో అంత ఇలాగ డైలీ కట్ చేసి వేస్తానండి. కీరాకైతే తొక్కు ఏమి తినండి నేను, ఎందుకంటే ఫైబర్ అది కూడా తింటే మంచిది, మనం దాంతోపాటే తింటాం కదా సాలడ్స్లో. తర్వాత ఒక నిమ్మకాయ ఫుల్ పిండానండి. ఒక నిమ్మకాయ అయితే ఇలా పిండుకోవటం వల్ల మనకి సి విటమిన్ అనేది మన బాడీకి, స్కిన్కి చాలా అవసరం అవుతుందన్నమాట. ఇలా మనం పిండుకోవటం వలన ఏంటంటే మన స్కిన్ అనేది తెలియకుండానే మనం ఇలా మనకి సి విటమిన్ అందించిన వాళ్ళం అవుతాము. తర్వాత ఇది వచ్చేసి నేను ఇలా జ్యూస్లు అవి గ్లాసులో వడకట్టుకోవటానికైతే పెద్దదండి, ఇది హోల్స్ ఉంటుంది స్ట్రైనరు. దీనికైతే కాడ రాలేదండి, ఓన్లీ అలానే వచ్చింది. కాడ వచ్చింది అనుకోండి మనకు ఒక్కోసారి పడిపోతుంటుంది అనమాట గ్లాస్ మీద పెడితే, అంటే గ్లాస్ చిన్న హైట్ ఉన్నప్పుడు. అందుకే నేను అలా తీసుకున్నానండి. తర్వాత అయితే దోశలు పోస్తున్నాను. ఒకవైపు అయితే పాలు అవి తోడు పెట్టడానికి, తర్వాత ఈరోజు వచ్చిన పాలు కాచుకొని, అట్లా మనం అలా గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నప్పుడే పాలు అవన్నీ, అంటే పాల కుక్కర్లు అవి అంట్లు అవి ఉంటాయి కదండి, ఒకటే ఉంటుంది పాల కుక్కర్. అలాంటప్పుడు ఇంకొక గిన్నెలో అలా కాచుకుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మనం ఇట్లా టిఫిన్లు కానీ లంచ్ ప్రిపేర్ చేసేప్పుడు అలా మనం పొయ్యి దగ్గర వర్క్ చేసేప్పుడు పెట్టుకున్నామంటే అవి పొంగే అవకాశం లేకుండా ఉంటుంది. తర్వాత మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి పప్పు కోసం టమాటాలు, కందిపప్పు, వంకాయలు ఫ్రై చేస్తానండి ఈరోజు. అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆ రోజుకి కావాల్సిన ఐటమ్స్, వంట చేయడానికి కావాల్సినవన్నీ కొంచెం సాల్ట్ వాటర్లో కల్లుప్పు వేస్తానండి. ఆ వాటర్లో
అంటే నేను పింక్ సాల్ట్ వాడతానన్నమాట కూరల్లో, నార్మల్ సాల్ట్ అయితే వాడను. అందుకే పింక్ సాల్ట్ అది ఎందుకులే, అది కొంచెం కాస్ట్లీ కదండి, అందుకే కల్లుప్పు వేస్తాను. ఎందుకంటే పురుగు మందులు అవి కొడతారు కదండి, అవి వేయటం వలన మనకి అయినా పెస్టిసైడ్స్ అవి వాటి వలన వచ్చే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఈరోజైతే కలరింగ్ చేసుకుంటున్నానండి హెయిర్కి. మనం ఎక్కువగా లేడీస్ ఏంటంటే సర్టన్ ఏజ్ అంటే ఒక 40 years అలా స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా బాడీ కేర్ అవి తగ్గించుకుంటారండి. పిల్లలు పెద్ద అయిపోయారనో లేదు కలరింగ్ వేసుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనో అలా ఏమీ అనుకోకూడదండి. మనకి మనం ఎప్పుడూ ఇంటి పని మనకి వంట పని ఇవే కాకుండా మనకి మనం సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే ఎవరు మన బాడీ గురించి ఎవ్వరు మనకి చెప్పరండి. మనమే శ్రద్ధ తీసుకోవాలి, మనల్ని మనమే ప్రేమించుకోవాలన్నమాట. అప్పుడే మనం ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాము. ఈ విధంగా మనం హెన్నా పెట్టుకునేప్పుడైతే మీరు ఇలా గ్లౌజులు వేసుకొని ఇలా కలర్ కలుపుకోవటం కానీ అవి చేసుకున్నామంటే మనం చేతులకి ఇవంతా అంటించి మనం కలర్ వేసుకుందామని 10 మందికి తెలియక్కర్లేదండి. ఈ విధంగా మొత్తం చేతులు అంతా చాలామంది అయితే ఫ్రంట్ సైడ్ అంతా పూసేస్తారనమాట. అలా కాకుండా మనం అంటే మంత్లీ వన్స్ అయినా సరే కొంచెం వేసుకునేప్పుడు కేర్ఫుల్గా ఇలా హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకోవటం, కొంచెం పెద్ద పళ్ళు ఇలా దువ్వెన యూజ్ చేసేసుకొని, బ్రష్ కూడా మనకి ఏ బ్రష్ కన్వీనియంట్గా ఉంటుంది, సరే పెద్ద బ్రష్తో వేద్దాము అంటే అది మీకు కన్వీనియంట్గా ఉంటే పెద్ద బ్రష్ వెడల్పుతుంది కదండి కింద ఫ్లోర్ మీద, అలాంటిది వాడుకోండి. నాకైతే ఇలా టూత్ బ్రష్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి దాంతో వాడుతున్నాను అనమాట. ఇట్లా దువ్వెంతో మనం దువ్వుకుంటూ కలరింగ్ వేసుకుంటే అవి లోపల దాకా మొత్తం మనం పైన అప్లై చేసినా కూడా ఆ కోంబ్ అనేది మనకి లోపల దాకా కలరింగ్ తీసుకువెళ్ళేసి లోపల హెయిర్ని కూడా బాగా బ్లాక్ చేస్తుందండి. ఎవ్వరు ఏమనుకుంటారో ఒకళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదండి. మన బాడీ కేర్ మనం తీసుకోవాలి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అలాంటివి అస్సలు పట్టించుకోకూడదు. మనం బాగా అంటే కొంతమంది ఏంటంటే హెయిర్ ఇలా కలరింగ్ వేసుకోవచ్చు అంటే మా పిల్లలు ఇష్టపడట్లేదండి, మా పిల్లలకి ఇష్టం లేదు నేను వేసుకోవటం అంటుంటారండి. పిల్లలకి ఇష్టం లేదు అంటే పిల్లల్ని వేసుకోవద్దని చెప్పండి. మన ఇష్టాల మీద ఎవరి ప్రభావం అయితే ఉండకూడదండి. నా సిద్ధాంతం అయితే అదనమాట. నేను ఎవరిని అబ్జెక్ట్ చేయను, నన్ను మాత్రం ఎవరు అబ్జెక్ట్ చేయరనమాట. మా ఇంట్లో అయినా సరే నాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఏదైనా కూడా నీట్గా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు, అది కూడా నీకు కన్వీనియంట్గా నీ అభిప్రాయాలు నీ ఇష్టాలు అవి నా ఇష్టాలకి వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళ ఇష్టాలకి నేను గౌరవిస్తానన్నమాట. ఈ రోజుల్లో ఈ కలరింగ్ వేసుకోవటం, మేకప్లు వేసుకోవటం, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం ఇదంతా కామన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరూ కూడా మేము చేయించుకోము, మేము వేసుకోము, మేము ఐబ్రోస్ చేసుకోము అంటారు. ఎవరో కొంతమంది కానీ మిగతా వాళ్ళందరూ మనకి మంత్లీ ఆ బ్యూటీ పార్లర్కి అనేసి ఒక బడ్జెట్ పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు ఐబ్రోస్ దగ్గర నుంచి కలరింగ్ దగ్గర నుంచి ఇవన్నీ చిన్న చిన్నవి సింపులే. మిగతావి సున్నుబిండి వేసుకొని మొహం అది రుద్దేసుకున్నా పర్లేదు. మనం మేకప్ లేని డైలీ వేసుకోము కదా. ఆ మేకప్ కిట్లు ఇవన్నీ ఒక్కసారి తెచ్చుకుంటే 1-2 సంవత్సరాలకు కూడా స్టోర్ ఉండే ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మనకి మనం ఎవ్వరు చేయరండి. ప్రతిసారి కూడా ఎవరిని కలర్ వేయమని అలా అడగలేం కదా. మనమైతే జెంట్స్కి అదా వేస్తాం, హెల్ప్ చేస్తాం, కానీ వాళ్ళైతే చేయరండి. అందుకని ఎవరికి వాళ్ళం మనం ఇలా సెల్ఫ్గా ఫేషియల్ చేసుకోవటం కానీ ప్రతిదానికి కూడా మనం బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ అవి కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టినా కూడా మనకి కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే మనం నార్మల్ బడ్జెట్లోనే అయిపోయేలా చూస్తాం కదా. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా చెప్తామన్నమాట. మేము ఫస్ట్ నుంచి టచ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరం ఐబ్రోస్ అయితే ఎవ్రీ మంత్ చేయించుకుంటామండి. అవి పీరియడ్కి 5 days ముందు 5 days ఆఫ్టర్ అయితే చేయించుకోరనమాట. అవి ఏంటంటే మనకి స్కిన్ బ్లడ్ చేంజ్ అవ్వటం కానీ స్కిన్లో తేడాలు అవి ఒక 5 days ముందు 5 days ఆఫ్టర్ పీరియడ్స్కి స్టార్ట్ అవుతాయి అంటండి హార్మోన్లు. అందుకని ఆ టైంలో చేసామంటే షేప్ అవుట్ అవుతాయి అనేసి నేను బ్యూటీషియన్ కోర్స్ చేసుకునే
నేర్చుకునేప్పుడు అంటే మాకు సెల్ఫ్గా ఎలా చేసుకోవాలా అనేది నేర్పించారండి. అప్పుడైతే మాకు ఆవిడ చెప్పారనమాట. చూసారా ఎలా ఇలా దువ్వెనతో మొత్తం లోపల వరకు చేయటం వల్ల కలరింగ్ అయితే ఎలా వచ్చిందో. మీరు ఎప్పుడైనా సరే కలర్ వేసుకున్న తర్వాత ఆయిల్ జుట్టుకైతే కలర్ వేయొద్దు. హెడ్ బాత్ చేసిన తర్వాతే కలర్ వేసుకోండి. కలర్ వేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసేసుకోండి. ఇలా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందన్నమాట. షాంపూలు అయితే అస్సలు చేయొద్దండి. హెయిర్ వాష్ అలాగా ఉత్త వాటర్తో కడిగేసేయండి. నా స్నానం అది అయిపోయిన తర్వాత దీపారాధన అది చేసుకొని నిన్నటి ద్రాక్ష అది అక్కడ పెట్టానండి. చీమలు తిరుగుతున్నాయి కదా, చక్కగా అవైతే తింటున్నాయండి. అంతకంటే కావాల్సిందేమందండి, జీవరాశులు వాటి కోసమే కదా మనం ఆ జీవరాశుల రూపంలో అమ్మవారు ప్రత్యక్షంగా ఏమి తినరండి. స్వాములు కానీ ఇలా ఆవు గో రూపంలోనూ ఇలా చీమల రూపంలోనూ ఈ విధంగా అయితే మనం ఆ ప్రసాదాన్ని ఆ విధంగా మనం సద్వినియోగం చేశామంటే అంతకంటే కావాల్సింది ఏం లేదండి. ఈరోజైతే నిన్న షాప్కి వెళ్ళేసి షాప్లో ఫ్రూట్స్ అవి తేవటం స్టార్ట్ చేశారండి. బనానా, యాపిల్స్, పామిగ్రానైట్ అన్నీ తెచ్చుకున్నాను. ఇలా స్వామికి అయితే ఫ్రూట్స్ అవి పెట్టేసేసుకొని ఏకవత్తి హారతితోటి అయితే హారతి ఇచ్చుకుంటున్నానండి. ఇప్పుడు ప్రశాంతంగా పూజ అయిపోయిందంటే మనకి సగం వర్క్ అయిపోయినట్లు అనిపిస్తుందండి. ఎందుకంటే లంచ్ స్టార్ట్ చేసేసరికి 9:30 కల్లా పూజ అయిందనుకోండి, మనకి లంచ్ నేను 12 o'clock స్టార్ట్ చేసినా కూడా ఫటాఫట్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి నాకు కూరలు చేయటం. అది ఈజీ అంటే 2 మనుషులకి ఎంతసేపు చేస్తామండి. ఒక హాఫ్ అన్ అవర్లో కందిపప్పు నానేసాను కాబట్టి తొందరగానే నానిపోతాయన్నమాట, ఉడుకుతుంది కందిపప్పు. ఈ విధంగా ఇది చిన్న సెట్ ఉంది కదండి, అవి వెంట్రుకలు అవన్నీ ఊడిపోయిన వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలు ఇచ్చి తీసుకున్నదండి మా అత్తయ్య. నాకు నచ్చేసి నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. నా వెంట్రుకలు నేను ఎప్పుడు బారేస్తాను, ఆవిడైతే కలెక్ట్ చేసుకొని అలా పెట్టేసేసుకుందనమాట. ఇవి చాలా ముచ్చటగా ఉంటాయండి. ఈ హెయిర్ అలా ఇచ్చి మనం డబ్బులు పెట్టి వేలు పోసుకున్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా తీసుకున్నదైతే ఇవి వెంట్రుకలకు కొన్నాము, ఇవి వాటికి కొన్నాము అనేసి చెప్పుకుంటామన్నమాట. ఇలా వంట అది అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం కూరగాయలు అవి వస్తున్నాయి. పవర్ కూడా అలా అందరికీ వస్తుందట లోకల్లో. కొంచెం అయితే సెట్ అవుతుందండి. విజయవాడ, కృష్ణా డిస్టిక్ అదంతా మాకైతే ఎక్కువ రాస్తా అంటే రోడ్డు మార్గం అది ఇంకా అవ్వలేదండి. ఇంకా ఉన్న వాటితోటే సర్దుకుంటూ ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ బయట వాటికి అలాగా అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళకుండా ఈ విధంగా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళి ఉన్న వాటితోటే సర్దుకొని, ఇలాంటప్పుడైతే ఎవరిని బయటికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎవరికి కూడా ఏది అంటే అడగాలన్నా కూడా వాళ్ళకి ఉండవు కదండి. మనం ఎక్కువ అడగము ఎవరిని కూడా హెల్ప్. ఈ విధంగా అడగాలన్నా కూడా కొంచెం వాళ్ళు కూడా వాళ్ళు పాపం చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఏవైనా తీసుకొచ్చుకోవాలన్నా అలా. అందుకని ఇలా ఉన్న వాటితోటే సర్దుకొని దగ్గరలో నియర్ బై షాప్లో అయితే దొరుకుతున్నాయండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అయితే తెస్తున్నారు. సరే గణేష్ చతుర్థి కోసం కూడా రేపు వెళ్ళేసి ఇంకా ఫ్రూట్స్, మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ అయితే ఇంకొన్ని కొనుక్కొచ్చుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ రేపైతే గణేష్ చతుర్థి అవి తెచ్చేసేసుకొని ఎల్లుండి నుంచి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ పత్రి ఇవన్నీ ఉంటాయి కదా. సరే ఈలోపైతే మా ఫ్రెండ్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసింది. అక్క ఇలా డిన్నర్ అయితే చేయొద్దు, తన అక్క అంటది నన్ను, డిన్నర్ చేయొద్దు నేను పంపిస్తాను, బాబు బర్త్డే ఉంది, పిల్లల వరకు సెలబ్రేట్ చేస్తున్నాము, వాళ్ళ క్లాస్మేట్స్ చిన్నోళ్ళని పిలిచి అనేసి పన్నీర్ ఇలా అన్ని బాక్సులు వేసి పంపేసిందండి. బిర్యానీ అయితే ఈ బౌల్ నిండా మళ్ళీ ఇంకొక బాక్స్, పుల్కాలు అయితే 3 బాక్సులు పంపిందండి. కాజు కర్రీ అయితే కాజునేనండి, చాలా బాగా చేశారు. ఈ బౌల్ నిండా మళ్ళీ పెద్ద బాక్స్ నిండా పంపింది. ఎందుకురా అంటే లేదక్క నువ్వు అన్నీ పెట్టిస్తావు అట్లా అనేసి. సరే ఇది పేస్ట్రీ కేక్ అండి, పిస్తా పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది. తినిన తర్వాత షూట్ చేశాను నేను. కేక్ కూడా నిండుగా పంపించింది పాపం.
ఇలా మొత్తం మన కోసం అనేసి ఇలా ఎంత చక్కగా ప్యాకింగ్ చేసేసి చూడండి. ఈ ప్రేమ ముందు ఏది పనికి రాదనమాట. మనం ఒకళ్ళని అదే చెప్తాం కదా, మనం ఒకటిస్తే వాళ్ళు రెండింతలుగా ఏదైనా తిరిగి వస్తుంది అనేసి దానికి బెస్ట్ ఉదాహరణ అండి. ఏదైనా సరే ఇట్లా మా ఫ్రెండ్స్, నాకున్న సర్కిల్ అయితే నేను షేర్ చేసినవి నా ఫ్రెండ్స్ ఇంకా డబల్ షేర్ చేస్తారనమాట. ఇట్లా మా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే చాలా బాగా మంచిగా ఉంటారండి. మా బ్లాక్లో వాళ్ళు అందరం మేము మంచిగా ఉంటామన్నమాట. ఇలా అందరం షేర్ చేసుకుంటూ అలాగ ఒకళ్ళకొకళ్ళు దూరం ఎలా అయితే షేర్ చేయలేమండి, ఎవరో బెస్ట్ ఫ్రెండ్స్కి తప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.